హాయ్ అండి. ఈరోజు వ్లాగ్లో అయితే షిరిడీలో బాబావారి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. బాబావారిని దర్శించుకోవడానికి ఆ వీడియో చూపించాలనుకుంటున్నానండి. ఇదిగోండి మా వాళ్ళందరూ రెడీగా అయితే ఉన్నారు. మేమైతే రూమ్ తీసుకున్న హోటల్ అండి ఇది. టెంపుల్కి అయితే దగ్గరలోనే తీసుకున్నామండి. ఎందుకంటే చిన్నపిల్లలతో ఉన్నాం కదా, దూరంగా అయితే ఇబ్బంది పడతామని చెప్పి మేము దగ్గరగానే తీసుకున్నాము. ఇదిగోండి మా బావగారు అందరూ కూడా, మా నాన్నగారు అందరూ కూడా పంచికట్టు, మా హస్బెండ్ వాళ్ళందరూని ఇదిగోండి బొట్టు అయితే పెట్టించుకుంటున్నామండి. ఇప్పుడు ట్రెడిషనల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగ బొట్లు అవి పెడుతున్నారు కదండి. ఇదిగోండి మేము కూడా పెట్టించేసుకున్నాం బొట్లు. ఇప్పుడు టెంపుల్కి ఎటు వెళ్ళాలా ఏంటి అనేది ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నామండి. ఇదిగోండి మనకి టెంపుల్ వెళ్ళడానికి ఎంట్రన్స్లో అండి రోజ్ ఫ్లవర్ పెట్టి చుట్టూరు కూడా మనకి తులసి ఆకులతో బొకే టైప్ తయారు చేశారండి. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. తర్వాత ఫోన్ నాట్ అలౌడ్ అండి. ఫోన్ అలౌ చేయలేదు. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ డే అండి ఇంకా మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా మేము చూడాలని చెప్పేసి చూస్తున్నామండి. ఇక్కడ కూర్చున్నాము. నా దగ్గర ఫోన్ ఉందని చెప్పేసి లోపలికి మిగతా ప్లేసెస్కి లోపలికి ఎక్కడ కూడా ఫోన్ నాట్ అలౌడ్ అండి. సో కొంతమంది వెళ్ళడం మళ్ళీ బయట కూర్చోవడం ఇలాగండి. ఈలోపు మా వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చేలోపు నేను, మా అక్క, మా చిన్నబాబు మేమైతే బయట కూర్చుని వాళ్ళ కోసం అయితే చూస్తున్నామండి. వాళ్ళు దర్శించుకుని వచ్చిన తర్వాత మా లగేజీ బ్యాగ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చి ఫోన్లన్నీ మేము దర్శనానికి వెళ్దామని చూస్తున్నామండి. నెక్స్ట్ ఇంకోటండి, బాబావారు ఎక్కడైతే ముందు ఉన్నారు లోపల ఆయన వంట చేసుకున్న పొయ్యి ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ రూమ్ ఉంది కదా, మనకు డోర్ కనిపిస్తుంది కదా, ఇందులో ఉంటాయండి అన్నీని. మనం అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి మేము దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఈ లోపైతే చుట్టూ అంతా కూడా నేను వీడియో అయితే తీస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో అక్కడంతా కూడా. మనకి ఎగ్జిట్ అయితే ఇదిగో ఇటు నుంచి వస్తున్న గేట్ కనిపిస్తుంది కదండి, అటు నుంచి మనకి ఎగ్జిట్ అండి బయటికి. ఇదిగోండి ఇక్కడ దీని ఎదురుగుండానే అదిగోండి చావిడి కనిపిస్తుంది కదండి, ఇందులో కూడా బాబావారి ఫోటో అయితే పెద్ద ఫోటో ఉంటుందండి. లేడీస్ సపరేట్ కానీ జెంట్స్ సపరేట్గా వెళ్ళి బాబావారి ఫోటోని అయితే మనం దర్శించుకుని రావచ్చండి. ప్రతి స్ట్రీట్లో కూడా మనకి ఎల్ఈడి స్క్రీన్లు అనేవి ఏర్పాటు చేశారండి. ఆ స్క్రీన్ల ద్వారా బాబావారి గర్భగుడిలో మనకి ఏ విధంగా ఉంటారో అదేవిధంగా అదిగోండి ఆ స్క్రీన్లో మనమైతే ప్రతి స్ట్రీట్లో కూడా చూడొచ్చండి. అక్కడ టెంపుల్స్ అన్నీ తిరిగేసామండి. నెక్స్ట్ ఇంకేముందండి, పొద్దున్నే కదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇదిగోండి ఇక్కడ పావ్ బాజీ అండి. ఫస్ట్ టైం అయితే మేము టేస్ట్ చూసామండి. మనకి ఇటు సైడ్ అయితే దొరకవు కదండి ఇలాంటివి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే అరటికాయ బజ్జీ అలా తిన్నట్టు అయితే అనిపించింది. ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే కనుక మీకు టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అండి మేమందరం కూడా తింటాం. తర్వాత ఇంకా దర్శనం అన్నీ అయిపోయిందండి. ఇంకా షిరిడి నుంచి మేమైతే తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసామండి. ఇది మేము బుక్ చేసుకున్న వెహికల్ అండి. 1 by 1 ఎక్కుతున్నారు. సరే అని చెప్పేసి ఈ లోపల వీడియో అయితే నేను తీస్తున్నానండి. మళ్ళీ ఎప్పుడు ఆ బాబావారిని వచ్చి దర్శించుకుంటానో ఏంటో తెలియదండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. షిరిడి కూడా చాలా బాగుందండి. ఆ బాబావారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.